హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ గోల్డిష్ పట్టు శారీకి వర్క్ వేశాను. ఎలా వేశానో ఇప్పుడు చూపిస్తాను చూడండి. అయితే నేను వర్క్ వేయించుకునే కస్టమర్స్కి చిన్న చిన్న టిప్స్ అనేవి షేర్ చేస్తాను. అవి ఏంటి అంటే, మొదటి నుంచి మనం సింపుల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని సింపుల్గా ఉండేవాళ్ళు మొదట మనం ఎప్పుడైనా ఫస్ట్ టైం వర్క్ వేయించుకున్నట్టయితే ముందు మీరు సింపుల్గా వేయించుకోండి. ఇలా సింపుల్గా వర్క్ అనేది వేయించుకోండి. అవి మీకు సెట్ అయ్యి పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అని అనుకుంటేనే మీరు కొంచెం హెవీగా హ్యాండ్స్కి ఎక్కువ వర్క్ అనేది వేయించుకొని చూడండి. అలా నీట్గా ఉంటుందన్నమాట. ఒకేసారి మీరు బ్రైడల్ వర్క్ సెలెక్ట్ చేసుకొని హెవీ నెక్స్తో హెవీ హ్యాండ్స్ డిజైన్తో వర్క్ వేయించుకున్న వాళ్ళంటే అప్పటి వరకు మీరు సింపుల్గా ఉన్న బ్లౌజెస్ వేసుకుంటారు కదా, ఒకేసారి ఇంత హెవీగా అనేకి మీ లుక్ అనేది మొత్తం స్పాయిల్ అయిపోతుంది అనమాట. అందుకని ముందు ఇలా చిన్న వర్క్స్ అనేవి వేయించుకోండి. ఇవి కనుక పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే మీకు తర్వాత కొంచెం హ్యాండ్స్కి హెవీ అనేది వేయించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎలా ఉందో ఈ టిప్ కింద కామెంట్ చేయండి. అయితే వేసే వాళ్ళకు కూడా నేను చిన్న టిప్ అనేది చెప్తాను. మీ దగ్గరికి ఎవరైనా కొత్తగా వేయించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, కొంచెం ఫినిషింగ్ బాగుంది, చిన్న వర్క్ అనేది వేయండి, నేను ఇంతవరకు వర్క్ అనేది వేయించుకోలేదని చెప్తే వాళ్ళకు కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. మీరు ఈ టిప్పే వాళ్ళకి చెప్పండి. ముందు మీరు సింపుల్గా వేయించుకోండి, తర్వాత కొంచెం హెవీ హ్యాండ్స్ అనేవి వేయించుకోండి అని చెప్పండి. వాళ్ళకు కూడా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఈ టిప్పు. అయితే మనం వర్క్ వేస్తాం కదా, కొంతమంది ఏంటంటే కలర్స్ చెప్తుంటారు. వాళ్ళే చెప్తారు, ఇక్కడ ఈ కలర్ పెట్టండి, అక్కడ ఆ కలర్ పెట్టండి, కొంచెం ఈ కలర్ హైలైట్ చేయండి అని. ఇక్కడ చూడండి, ఈ శారీకి వచ్చేసి మనకి మొత్తం గోల్డిష్ కలర్లో ఉంది కదా శారీ. నేనేంటంటే బుటీస్ గోల్డ్ ఇచ్చాను అనుకోండి, మొత్తం మిక్స్ అయిపోద్ది, అంతగా బాగోదు. అందుకని నేను ఏం చేశానంటే గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ అనేది హైలైట్ చేశాను అనమాట. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇదనమాట. అయితే మనం వర్క్స్ వేస్తూ ఉంటాం కదా, ఒక్కోసారి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకోవాలండి, కస్టమర్ సజెషన్స్ కూడా. అవి కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే నేను వేసే వర్క్స్లో నేను కస్టమర్ సజెషన్స్ కూడా తీసుకుంటూ ఉంటాను. మనకి రాని ఐడియాస్ కూడా వాళ్ళు కరెక్ట్గా చెప్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళకి ఒక ఐడియా అంటూ ఉంటుంది, వాళ్ళ వర్క్ ఎలా ఉండాలి, ఈ శారీకి ఈ బ్లౌజ్కి ఎలాంటి కలర్స్ అనేవి సెట్ చేసుకోవాలనేది వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళ ఐడియాని కూడా మీరు ఒకసారి వినండి. అవి కరెక్ట్గా ఉన్నాయంటే అవే, పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే అవి పెట్టేసి అలానే వేసేయండి ఆ కలర్లు. చూడండి, ముందు నేను వేసిన బ్లౌజ్ సింపుల్ వర్క్ అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ కొంచెం హెవీగా వేసాను. ఇది యూనిక్ బ్లౌజే, కానీ హ్యాండ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అది అలా మనం కొంచెం కస్టమర్ చెప్పిన విధానాన్ని కూడా మనం పాటించామనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను చెప్పినట్టే వేశారు, అందుకే పర్ఫెక్ట్గా వచ్చింది. లేదు, వాళ్ళు చెప్పింది ఎక్కడైనా కొంచెం ఇలా కాదు, అలా వేస్తే బాగుంటుందంటే కన్విన్స్ చేయటానికి మీరు చూడండి. అంతేగాని లేదండి అలా వద్దు అని మీరు ఒకేసారి బల్లగుద్దినట్టు వాళ్ళకేమి చెప్పొద్దు. దీనికంటే ఒకసారి ఈ కలర్ ఇక్కడ పెట్టి చూద్దాము, చూడండి అని మీరు కూడా చెప్పండి. అవసరమైతే ఆ పిక్ అనేది షేర్ చేయండి. కలర్ కాంబినేషన్ అనేది కరెక్ట్గా సెట్ చేసి పిక్ అనేది షేర్ చేస్తే వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారన్నమాట మనం చెప్పే మాటలకి. అలా కాకుండా వాళ్ళ మాట తీసేసినట్టు మనమే కరెక్ట్గా కలర్ కాంబినేషన్ సెట్ చేస్తాం, వాళ్ళ మాట అవసరం లేదు అన్నట్టు చేస్తే అది ఎక్కడైనా కొంచెం రాంగ్ వచ్చిందనుకోండి, వాళ్ళు బాధపడతారు, మనం కూడా అయ్యో వాళ్ళు చెప్పిన మాట విన్నట్టయితే బాగుండేదేమో అని మనం కూడా బాధపడతాం. ఈ హ్యాండ్ వచ్చేసి మనకి 3 లేయర్స్ లాగా వస్తుంది, కింద కట్ వర్క్ వచ్చింది అనమాట. అయితే నేనేంటంటే 8 ఇంచెస్ హ్యాండ్ కాబట్టి 2 లేయర్స్ అనేది వేశాను. వర్క్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నేను చెప్పిన టిప్స్ ఎలా ఉన్నాయి కూడా కింద కామెంట్ చేయండి. అయితే బిగినర్స్ ఇంకా చాలా చాలా డౌట్స్ అనేవి అడుగుతూ ఉన్నారు. అవి మీకు ఎవరికైనా బిగినర్స్కి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.